నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. ఫార్ములా ఈ కేసుకు ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అందుకు సరిపడా సప్లై చేసేందుకు మాధ్యమాలు తెగ ఉత్సాహం చూపిస్తున్నాయి. కేటీఆర్ అరెస్ట్ అవుతాడా లేదా అనే వన్ వర్డ్ ఆన్సర్ ప్రశ్నకు సూపర్ మైలేజ్ ఉంది. పత్రికల ధారావాహిక కథనాలు దాన్ని మరింత పెంచుతున్నాయి. కానీ అంబాసిడర్ కారులాగానే కేసీఆర్ బ్రాండే బాగా ఢీలా పడిపోయింది. తాను ఎంపిక చేసుకున్న గుర్తు బ్రాండ్లానే తను కూడా చరిత్ర విస్మృతిలోకి వెళ్ళిపోతారేమో అనే బెంగ కూడా అక్కడక్కడా వినిపిస్తోంది. సీఎం కేసీఆర్ అనే మాట మధ్యలో గాలి దూరనంత గాఢంగా వినిపించేది మొన్నటి వరకు. వర్తమానంలో ఫామ్ హౌస్ కేసీఆర్గా రూపాంతరం చెందడం, దానికి జనామోదం లభించడం చకచకా జరిగిపోయాయి. కవిత కేరాఫ్ను జనం మార్చేసుకున్నారిప్పుడు. జాగృతి కవిత, కేసీఆర్ తనయ కవిత ససేమిరా కాదిప్పుడు. సోషల్ వెదర్ అప్డేట్ ప్రకారం జనశ్రుతిలో ఇప్పుడు ఆమె ఢిల్లీ కవిత. తెలంగాణ రాజకీయ మైదానాన్ని నిశితంగా పరికించి చూస్తే అనేక ఆశ్చర్యకర విషయాలు, పరస్పర విరుద్ధ అంశాలు, చెక్కిలిగిలి పెట్టే సన్నివేశాలు అనేకం తారసపడతాయి. సంక్షేమ పథకాల మాయా లాంతరుతో అధికార పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంక్షేమ పథకాల పేరిట జరిగిన అవినీతిని పదే పదే ప్రజలకు చెబుతూ అసలు విషయాన్ని అద్భుతంగా ఏమార్చుతోంది. అవినీతి సామ్రాజ్యాలను సృష్టించిన అభియోగాలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఏమాత్రం జంకకుండా బలాదూర్గా తొడగొట్టి సవాల్ విసురుతోంది. ఏడాది క్రితం వరకు కేసీఆర్ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్ మాత్రమేననే వాతావరణం ప్రతిధ్వనించేది. ప్రస్తుతం కేసీఆర్ రహిత తెలంగాణ అనే స్థితి స్థిరపడిపోయింది. అందుకు తగిన సామాజిక సమ్మతిని కాంగ్రెస్ పార్టీ విజయవంతంగా నిర్మించింది. బీఆర్ఎస్ పాలన సాగినంత కాలం ఆందోళనలు, పాదయాత్రలు, నిరసనలతో భారతీయ జనతా పార్టీ పోరాట పంథాను అనుసరించింది. అదేం విచిత్రమో గాని ఆ పార్టీ ఆగర్భశత్రువైన హస్తం పార్టీ అధికార పీఠాన్ని అధిరోహించిన తర్వాత కమలదళం నిమ్మకు నీరెత్తినట్లు మిన్నకుండిపోయినట్లే ఉంది. పాత బ్రాండ్లకు వాల్యూ పడిపోయిన తర్వాత కంపెనీలు కొత్త డిజైన్లను ఆశ్రయించినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం పాత కేసులను కాసేపు పక్కన పెట్టి పాండోరా బాక్స్లో నుంచి కొత్త కేసులను బయటపెడుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసు, విద్యుత్ కొనుగోళ్ల స్కామ్ కేసు, కాళేశ్వరం కేసు, మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు కేసు, గొర్రెలు మేకల పంపిణీ గోల్మాల్ వ్యవహారాలకు సంబంధించిన కేసులన్నింటినీ పక్కకు పెట్టి కొత్త పేజీలో ఫార్ములా ఈ కేసును మొదలుపెట్టింది. ప్రస్తుతానికి గిరాకీ బాగుంది, కానీ దీని పర్యవసానాలు ఎలా ఉంటాయన్నది మున్ముందు తేలాల్సి ఉంది. ప్రభుత్వం ఏర్పడిన 6 మాసాల వరకు 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు పాట జోష్ దెబ్బతో సీఎం రేవంత్కు జనంలో యమ క్రేజ్ ఉండేది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజుల్లో బీఆర్ఎస్ బాగా నీరసంగా ఉండేది. ఏదో తూతూ మంత్రంగా తెలంగాణ భవన్లో పీల గొంతుల ప్రెస్ మీట్లు జరిగేవి. అడపాదడపా పెద్ద నేతల చిన్న చిన్న విమర్శలు వినిపించేవి. హైడ్రా దెబ్బకు బీఆర్ఎస్ నేతలకు ప్రాణం లేచి వచ్చింది. లగచర్ల ఘటనతో గులాబీ నేతలు బళ్ళు తీయండ్రా అంటూ కార్యకర్తలకు ఉత్సాహంతో హుకుం జారీ చేశారు. దిలావర్పూర్ ఇథనాల్ వ్యతిరేక ఆందోళనలు ప్రతిపక్షానికి ప్రాణవాయువు పోశాయి. ఆ తర్వాత వరుసలో పత్తి రైతుల సమస్యలు, వరి రైతులకు బోనస్, మొత్తంగా అన్నదాతలే భారత రాష్ట్ర సమితికి ఆయువు పోస్తూ వచ్చారు. కాంగ్రెస్ పార్టీకి రేవంత్ బ్రాండ్ వల్ల మునుపటి ప్రతిష్ట వచ్చింది. ఒకానొక కాలంలో వైఎస్ వల్ల ఆ పార్టీ బతికి బట్టగట్టింది. కాంగ్రెస్ పార్టీయే నేతలను బ్రాండ్గా మార్చిన స్థితి నుంచి ఇప్పుడు నేతలే ఆ పార్టీకి 4 మెతుకులు వేసే దుస్థితికి దిగజారడం చారిత్రక వైచిత్రి. సర్కార్ కొలువుదీరిన తొలి రోజుల్లో పరిస్థితి అంతా సజావుగానే ఉన్నట్టు అనిపించింది. ఆ తర్వాతే క్రమంగా అలజడి మొదలైంది. పాలనపై పట్టు సాధించడం కోసం చేసిన ప్రయత్నాల కంటే ప్రత్యర్థిపై దృష్టి సారించారనే భావన బలపడుతూ వచ్చింది. ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవడానికి, ప్రత్యామ్నాయాల నిర్మాణానికి కేటాయించిన సమయం కంటే పరనిందపైనే గరిష్ట సమయం కేటాయించారనే అభిప్రాయం స్థిరపడడం మొదలైంది. జనాభిప్రాయం ఓ మలుపు తీసుకుంటున్న దశలో పరిస్థితి గమనించైనా కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం కొత్త ఉపశమనాలు తయారు చేయాల్సింది. నిర్మాణాలు జరిగి నిరర్ధకంగా మారిపోతున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అప్పగించాలని లబ్ధిదారులు ఓవైపు వేడుకుంటున్నారు. డబుల్ బెడ్రూమ్ అనే ప్రత్యర్థి ఉచ్చరించిన మాట ఇష్టం లేకపోతే ఇందిరమ్మ పేరు పెట్టి ఇవ్వాల్సింది. పేరుదేముంది, నీడ కావాలి. కానీ అలాంటిదేమీ చేయకపోగా తిరిగి కేసుల తరుణోపాయాన్నే మేలని భావించినట్లుంది హస్తం ప్రభుత్వం. ఇదంతా పక్కన పెడితే ఇంత జరుగుతున్నా కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారు అనే ప్రశ్న అంతటా వినిపిస్తోంది. వాతావరణం అనువుగానే ఉంది. సేద్యం తెలిసిన కేసీఆర్కు అదను గురించి కొత్తగా ఎవరు చెప్పనక్కర్లేదు.
మరి ఎందుకు తపస్సు నుంచి బయటకు రావడం లేదనేదే అందరినీ కలిచివేస్తున్న సందేహం. ఫోన్ ట్యాప్, ఫార్ములా రేస్ కేసులతో అపప్రదను ఎదుర్కొంటున్న కేటీఆర్ ఒకవైపు దూకుడు ప్రదర్శిస్తుంటే 6 మాసాల జైలు జీవితం కలలో భయపెడుతున్నా బీసీ నినాదంతో కవిత కొత్త పల్లవి వినిపిస్తుంటే కేసీఆర్ ఎందుకు ఫామ్ హౌస్ వీడి భాగ్యనగరానికి రావడం లేదనే ప్రశ్న చాలా ఉచితమైంది, ఉపయోగకరమైంది కూడా. కేసీఆర్ అనుపానులు తెలిసినవాడు, గంటల పంచాంగంపై విశ్వాసం ఉన్నవాడు, పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేయడంలో అనుభవ జ్ఞానం ఉన్న నేత. ప్రభుత్వ వ్యతిరేకత అనేది అనేక సందర్భాల్లో ఏర్పడుతుంది. అయితే ఏ సందర్భంలో ఏర్పడిన ప్రభుత్వ వ్యతిరేకతకు ఎన్నికల గిరాకీ ఉంటుంది, ఏ యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లు రాలుస్తుంది, ఇలాంటి ప్రశ్నలకు జవాబు తెలుసు కనుక బయటకొచ్చి సమయం వృధా చేయకూడదని కేసీఆర్ అనుకొని ఉండవచ్చు. ఏ పంటకు ఎప్పుడు గిరాకీ ఉంటుందో పసిగట్టి నారుమడి వేసిన వారే వాణిజ్య పంటల్లో లాభాలు గడించి మోతుబరి రైతులయ్యారు. ప్రభుత్వం ఏర్పడిన అతి కొద్ది కాలానికి కొన్ని ప్రత్యేక కారణాల వల్ల ఏర్పడిన ప్రభుత్వ వ్యతిరేకత కొత్త ఆశల ఋతువు రాగానే మాయమవుతుంది. ప్రభుత్వం ఏదో కొత్త పథకాన్ని, మైమరిపించే వాగ్దానాన్ని ప్రజల ముందుకు తెస్తుంది. గాలివాటపు ప్రభుత్వ వ్యతిరేకత క్షణకాలంలో మాయమవుతుంది. దళిత బంధు, డబుల్ బెడ్రూమ్ వంటి మోహపూరిత వాగ్దానాలను ఉత్పత్తి చేసి జనంపైకి విసిరిన మాయావి కేసీఆర్. అందుకే మబ్బు తెరల వంటి ప్రభుత్వ వ్యతిరేకతపై స్పష్టమైన అంచనా ఉంటుంది. ఎన్నికల ఋతువుకి ఇంకా 4 ఏళ్ల సమయం ఉంది. ఉన్న ఫలంగా ఇప్పుడొచ్చి నానా యాగి చేసిన ఆగంతుక వ్యూహాన్ని అధికార పక్షం అనుసరిస్తే పరిస్థితి తారుమారయ్యే అవకాశము ఉంది. ఉత్పాత వ్యూహాలు సృష్టించి ప్రతిపక్షాలను అవహేళన చేసిన గతం కేసీఆర్కు ఉండనే ఉన్నది. అందుకే బహుశా కేసీఆర్ భాగ్యనగరం వైపు కన్నెత్తి చూడకపోవచ్చు. అంతేకాదు, బీఆర్ఎస్ తరపున రంగంలోకి దిగి ఆందోళనలు చేస్తున్న వారిపై న్యాయస్థానాల్లో నమోదైన అభియోగాలను జనం ఏదో మేరకు నమ్మవచ్చు, లేదా నిజమో కాదో అనే త్రిశంకు స్థితిలోనూ ఉండవచ్చు. తన కూతురు, కొడుకు మాత్రమే కాదు, వారిని అనుసరిస్తున్న సమస్త నేతల గణంపై జనానికి గల ఆక్రోశం ఇంకా చల్లారనే లేదు. ఇప్పుడు అలాంటి వారిని వెంటేసుకుని తగుదునమ్మా అని బయలుదేరితే అవమానం 1000 తలలై వెక్కిరించే ప్రమాదము ఉంది. బహుశా ఈ మదింపు స్థితి మహానాయకుడి కాళ్లకు బంధం వేసి ఉండవచ్చు. ఫార్ములా ఈ కేసులో ఒక్కో దశలో ఒక్కో రహస్యాన్ని బయటపెడుతూ జనరంజకతలో ఉద్రేకం పాలు తగ్గకుండా కాపాడుతూ వచ్చింది ప్రభుత్వం. కుంభకోణాల కేసులు తెలుగు టీవీ సీరియళ్లను మరిపిస్తూ ఓటర్లను ప్రేక్షకులుగా మార్చేశాయి. కేసుల్లో నిజానిజాలు, సాధ్యాసాధ్యాలపై చర్చ కన్నా, ప్రజాధనం వృధాపై బాధ కన్నా అరెస్టు చేస్తారా లేదా, జైలుకెళతాడా లేదా, చంచల్గూడకు వెళతాడా, చర్లపల్లికి పంపిస్తారా అనే శుష్క చర్చే ఇప్పుడు ఎక్కువైంది. అభియోగాలు ఎదుర్కొంటున్న నేతలపై సానుభూతి లేకపోవడానికి కారణాలు అనేక. ఫార్ములా ఈ కేసునే చూద్దాం. 2 ఏళ్ల క్రితం ఫార్ములా ఈ రేసు జరిగినంత కాలం సచివాలయం, నెక్లెస్ రోడ్ రహదారిని బంధించి నగర జీవులను ఈసురోమనిపించిన అనుభవాన్ని బతుకు జీవులు ఎలా మరిచిపోతారు? డబ్బు చేతులు మారిందో లేదో, ప్రజాధనం విదేశాలకు వెళ్ళిందో లేదో తెలియదు కానీ జీవితానుభవం మిగిల్చిన చేదు జ్ఞాపకం ఫార్ములా ఈ రేసును మర్చిపోకుండా చేసింది. అవినీతి కేసులను అధికార పార్టీలు ఆయుధాలుగా వాడుకుంటాయి. చేతులు మారిన ప్రజాధనాన్ని తిరిగి కోశాగారంలోకి చేరుస్తారనేది అబద్ధమని చరిత్ర చెబుతోంది. ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ అరెస్ట్ కావచ్చు, ముఖ్యమంత్రికి కార్పణ్యం తీరవచ్చు, కానీ దారి మళ్లిన జనం సొమ్ము తిరిగి ప్రజల వద్దకు చేరుతుందా? ఇది ప్రస్తుత తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంలో ఉన్న ఒకానొక సీరియస్ అంశానికి సంబంధించిన డ్రామా. ఈ డ్రామాకు తెర తీసేదెవరు, తెర దించేదెవరు, ఎప్పుడు? మీ అభిప్రాయాలు తెలియజేయండి కమెంట్స్ ద్వారా. అండ్ ఈ వీడియోని 10 మందికి చేరవేయండి. ఈ వీడియోని లైక్ చేసి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.